మా ఆయన పేరు దేవేంద్ర, మా బాబు విశాల్. మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగట వాళ్ళతో మాట్లాడుకుంటూ నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చున్నా. కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమైనా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు గోడలు అన్నీ పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ పేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. అది ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ఒకటి 2 పక్కకున్నాయి. నిండు ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు, అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమవుతలేదు. అర్థమవుతలేదు అది ఎట్లా బ్లాస్ట్ అయిందో. అదేదో బ్లాస్ట్ లాగా అయిపోయింది. ఎవరైనా బాంబులు ఎట్టి. మేము 20 years అయిందండి ఇక్కడికి వచ్చి. 30 years అయింది. 20 years అయింది పైన కట్టి, ఇల్లు కట్టి. ఏం లేదమ్మా, ఏం లేదు. అంకుల్ పోయిండ్రు టిఫిన్ తెస్తానికి, కూరగాయలు తెచ్చి ఆయన సప్పుడు ఒకటే బ్లాస్ట్ అయింది. నేను అప్పటిదాకా బయటనే నిలబడ్డాను, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చూస్తున్నాను. మా ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడుకుంటూ నిలబడ్డాను, నేబర్స్ తోటి. అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఏం లేదమ్మా, ఇంత గట్టి గోడలు, ఇంత ప్యాచ్ ఉండదు మా ఇంట్లో.